అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను త్రిపుర. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు చిర్రావూరి అనంత శర్మ గారు. మనకున్న సందేహాల్ని గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారం. గురువుగారు, ఈ నెల 25 మనకి రథసప్తమి ఉంది. అసలు రథసప్తమి యొక్క విశిష్టత మరి పూజా విధానం తెలుపుతారా గురువుగారు? మనకి రథసప్తమి అనేది చాలా విశేషమైనది. రథసప్తమి నాడు ప్రధానంగా చేయవలసింది ఏమిటి అంటే నైవేద్యానికి ప్రాధాన్యం ఎక్కువ ఇస్తారు. అలాగే చిక్కుడుకాయలతో ఒక రథాన్ని కూడా తయారు చేస్తారు, లేదా రథ ముగ్గు వేస్తారు. ఎవరికి అది సాధ్యపడుతుందో అది వాళ్ళు చేస్తారు. అయితే ఈ పాయసాన్నం తయారు చేయడము అనేది చాలా ప్రధానంగా నైవేద్యంగా పెట్టేది. ఆహారము మనకి సూర్యరశ్మి నుంచే ఉత్పత్తి అవుతుంది. ఆకుల్లో పత్రహరితం ఉంటుంది, దానికి సూర్యరశ్మి కారణం. ఇవన్నీ బయాలజీలో నేర్చుకుంటాం, బాటనీలో. అయితే ప్రత్యక్ష భగవంతునిగా సూర్యుని మనం ఎప్పుడైతే ప్రార్థిస్తున్నామో ఆ ప్రార్థించే సూర్యభగవానుడు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. ఎందుకంటే ఆహారం కూడా ఆయన నుంచే వస్తుంది. కాబట్టి ఆ ధాన్యంతో పవిత్రమైనదిగా మనం హోమం చేసేటప్పుడు ఏదైతే హవిస్సు అనే పేరుతో చెబుతామో అలాగా పాయసాన్నం తయారు చేసి ఆయనకి నైవేద్యం పెట్టి ఇంట్లో మనకి అతిథి ఎవరైనా వస్తే వారికి పెట్టి ఆ తర్వాత పాయసాన్నం ప్రసాదం మనం తినాలి. మామూలుగా పాయసం ఎప్పుడు పడితే అప్పుడు ఉండకూడదు. అతిథి వస్తే అతిథి కోసమే ఉండాలి, అతిథికి పెట్టిన తర్వాతే మనం తినాలి. భగవంతుడికి నైవేద్యం చేయకుండా పదార్థం ఏది మన నోట్లోకి వెళ్ళకూడదు. ఏ పదార్థం అయినా సరే, పండు కావచ్చు, ఇంకోటి కావచ్చు, భగవంతునికి నివేదన చేయదగిన పదార్థం మాత్రమే మనం తినాలి. నివేదన చేయడానికి పనికిరాని పదార్థాలు మనం తినకూడదు. అది ఎంత దాకా వెళ్ళిపోయింది అంటే కాశీలో భాంగు దొరుకుతుంది. స్వామివారికి నివేదన చేసే పదార్థంగా దాన్ని చేసి అది స్వీకరించడం అనే లక్షణం ఉంది. అక్కడ నిషేధం కాదు. అది ఇంకో చోట ఎక్కడైనా పెడితే తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. ఆ కేసు నుంచి బయటికి రావడం కూడా సాధ్యపడడం కష్టం. కాబట్టి పదార్థం ఏదైనా అది దేనికోసం వాడతారు అంటే సహజంగా ఈ సన్యాసులు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు లౌకిక విషయాల పట్ల ఆలోచన వెళ్లకుండా స్థిరంగా దేని గురించి అయితే పని చేస్తున్నామో దాని మీద దృష్టి కేంద్రీకరించడానికి అది ఉపయోగపడుతుంది అనే విషయాన్ని ఇక్కడ చెబుతారు. కానీ లౌకిక విషయాలకు అది పనికిరాదు. అది మిగతా వాళ్ళందరికీ నిషేధమే, సందేహం ఏమీ లేదు. ఎవరు పడితే వాళ్ళది వేసేసుకుంటాము, దేవుడికి పెట్టాం కదా తినేస్తామంటే కుదిరేది కాదు. కొన్ని ఇందాక చెప్పుకున్నాం మనం వేరే సందర్భంలో, ఏ పదార్థాన్ని ఎవరికి చెప్పబడిందో వారు ఆ పదార్థాన్ని స్వీకరించడం అర్హత, లేనివాడు తీసుకోకూడదు. కాబట్టి అక్కడ ఎవరికైతే చెప్పబడిందో వాళ్ళే తీసుకుంటారు. చివరికి మధుపానము అన్నాము. ఇప్పుడు తయారు చేసే లిక్కర్లన్నీ మధుపానం కేటగిరీలోకి రావు. ఏది పడితే నేను ఆ కేటగిరీలోకి వేసేస్తాను, లేకపోతే ధర్మాలన్నీ చాలా ఉన్నాయి, ఇది కలిధర్మము లేకపోతే నాకు ఇది ధర్మము అని చెప్పి నేను దాని టైటిల్ పెట్టేస్తే సరిపోలేదు. ఆ ధర్మాన్ని అనుసరించాలి కాబట్టి ఆ ధర్మాన్ని తెలుసుకుని ఆచరణ చేయాలి తప్పించి నేను ఏది చేస్తే అదే ధర్మము అనేది కాదు, విధానం కాదు. కాబట్టి తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అలాగా మనకి ఈ సూర్యనారాయణునికి ప్రధానంగా చేయవలసినవి ఏమిటి అంటే సూర్య నమస్కారాలు చేయాలి. ఈ సూర్య నమస్కారాలు చేసేటప్పుడు అక్కడ నియమాలు చెప్పారు, శ్వాస యొక్క నియమం కూడా చెప్తారు అక్కడ. అలాగే సూర్యుని యొక్క నామాలని అర్క, సూర్య, భాను, హిరణ్య గర్భ, మరీచి అని చెప్పి నామాలు ఉన్నాయి సూర్యునివి. ఆ నామాలు చేసుకోవడం. అలాగే సూర్య నమస్కారాలు మంత్రపూతంగా కూడా చెప్పినవి ఉన్నాయి. మంత్రపూరితంగా ఆ మంత్రం చదువుతూ చేస్తారనమాట, సూర్యోపాసన చేస్తారు. ఆ సూర్యోపాసన అనే విధానం ఇంకా ప్రత్యేకించి విశేషంగా ఉంటుంది. ఇంకా సామాన్యంగా అందరూ చేసుకునే విషయాలు ఏమిటి అంటే ఆ రథం ముగ్గు వేసుకోవడము, సూర్యనారాయణని స్మరణ చేయడము, ఆరోగ్యాన్ని ఇవ్వమని కోరడము. సూర్యుడు దేనికోసం ప్రత్యక్షంగా దైవం కాబట్టి ఆయన ఆరోగ్యాన్ని ఇవ్వమని కోరుకోవడం అనేది అక్కడ మనం ప్రత్యేకంగా చేస్తూ ఉంటాము. ఆ రోజు ఆయన పెట్టే ప్రసాదం ఏమిటి అంటే పరమాన్నం. అంటే గురువు గారు చాలా మంది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి 6 గంటలకు దేవాలయం దర్శనం అయిన తర్వాతనే వాళ్ళు ఫుడ్ అనేది తీసుకోవడం జరుగుతుంది, ఆహారం అనేది. సో అలానే చేయాలా గురువు గారు? ఎందుకు చేయాలి అలాగా ఆలోచించండి ఒకసారి. ఇక్కడ మనం ఆహారానికి అధిపతిగా మనం సూర్యభగవాన్ని పూజిస్తూ ఉన్నప్పుడు ఆయనకి నివేదన చేయవలసిన పదార్థాన్ని ఆయన ఉండగా మనం తీసుకోవడం సరికాదు అనే ఉద్దేశంతో సూర్యాస్తం అయిన తర్వాత తీసుకుంటారు. అప్పటిదాకా అది ఆయనకి చెందిందే అనే భావంతో. అది కాక నక్షత్ర దర్శనం జరిగిన తర్వాత రాత్రి
చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే సూర్యాస్తమయం అవ్వాలి, ఆ తర్వాత నక్షత్ర దర్శనం జరుగుతూ ఉంటుంది. అవును గురువుగారు. అది సూర్యాస్తమయ సమయంలో తినకూడదు. హ్మ్. సూర్యాస్తమయంలో కేవలం జపానికే కేటాయించాల్సిన సమయాలు. కొన్ని ప్రత్యేకమైన సమయాలు ఉన్నాయి. దుర్ముహూర్తము, వర్జ్యం ఇలాంటివి చెబుతూ ఉంటారు కదా! ఈ సమయాలన్నీ కూడా ఈ పని చేయకూడదు, ఆ పని చేయకూడదు అని పని వరకు నిమిత్తం కాదు. ఏమిటి? ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుని జపం కోసం వినియోగించాలి. లౌకికమైన పనులేమైనా, లౌకికమైన ఆలోచనలేమైనా ఆ సమయంలో చేస్తే అవి చెడుదారి పట్టిస్తాయి మనిషి ఆలోచనని. అలాగే అనధ్య దినాలు అంటారు. అమావాస్య, పౌర్ణమి, దానికి ముందు చతుర్దశి, తర్వాత అమావాస్య తర్వాత పాడ్యమి, అష్టమి, ఇలా అనధ్యయ దినాలు ఉంటాయి. ఏమిటి అనధ్యయనం అంటే ఆ రోజుల్లో కనుక చదువుకున్నట్లయితే దాన్ని సరి అయిన మార్గంలో వినియోగించే బుద్ధి కుశలత లోపిస్తుంది. కాబట్టి ఆ రోజులో ఏం చదవద్దంటారు. ఆ రోజు ఆడుకోవడము, శరీరానికి శక్తి కావడానికి కావాల్సిన వ్యాయామాలు చేయడము, ఇలాంటివన్నీ ఆ రోజుల్లో చేయించేవారు మనకి. కాబట్టి ఈ నియమాలన్నింటినీ కూడా దేనికోసం చేస్తారు అంటే మానసిక ఆరోగ్యము, శారీరక ఆరోగ్యము అనేవి రెండు ప్రధానంగా పొందడం కోసం చేస్తారు. కానీ సూర్యుడు కేవలం ఈ ఆరోగ్యం మాత్రమే ఇస్తాడా అంటే సూర్యుని యొక్క మనకి ఈ కృష్ణుడి యొక్క గాథ, కృష్ణాష్టమి రోజు చెప్పుకునే గాథలో చెప్పారు. సెవంతమణి ఇన్ని బారువులు బంగారం ఇస్తుంది, అది సూర్యుడు యొక్క అనుగ్రహం వలన వచ్చింది అని చెప్పి. ఐశ్వర్యాన్ని కూడా ఇస్తున్నాడుగా. ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తుందండి? జ్ఞానం నుంచి వస్తుంది. ఎదురుకుండా బంగారం పెడితే ఆ బంగారం పనికొస్తుందో తెలియకుండా ఆడుకుంటాడు చిన్నపిల్లాడు. అది ఇందుకు పనికొస్తుందనే జ్ఞానం ఉన్నప్పుడే దాన్ని సద్వినియోగం చేయగలుగుతాం. మా వ్యాపారస్తుడికి ఇచ్చారనుకోండి, దాన్ని అమ్ముకుని డబ్బు చేసుకుంటాడు. అది తప్ప వాడికి ఇంకోటి తెలియదు. అదే వైద్యుడికి ఇచ్చారనుకోండి, దాంతో ప్రాణం కూడా కాపాడుతాడు. ఎందుకంటే బంగారం యొక్క భస్మాన్ని జీవేచ్ఛ లేని వాళ్ళకి, అంటే ఆత్మహత్యలు చేసుకుందాము ఇలాంటి ఆలోచనలు వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆ భస్మం నుంచి తయారు చేసిన ఔషధం ఏదైతే ఉందో అది జీవేచ్ఛని పెంచుతుంది. హోమియోలో కూడా దానికి తగినట్టుగా మందు ఉంటుంది. అలాగా సూర్యుని యొక్క ఉపాసన అనేది శారీరక మానసిక ఆరోగ్యాలను ఇస్తోంది. కాబట్టి సూర్యోపాసన అనేది ఆ రోజు విశేషంగా చేసి, ఆహారం అనేది భగవంతుడు మనకి ఇచ్చినది కాబట్టి ఆయనకి సమర్పించి ఆ సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి ఆ తర్వాత ఆ దీక్షను విరమిస్తారు. ఈ సూర్యోపాసనలో పూజా విధానంలో ప్రధానంగా మనకి ప్రదక్షిణ అనేది చాలా విశేషమైనది. అంటే ఏ పూజలో అయినా సరే ప్రదక్షిణ అనేది చాలా విశేషం. ఏమిటి అంటే ఈ పంచోపచార పూజ కానీ షోడశోపచార పూజ కానీ చేసేసిన తర్వాత చివరిలో ఆత్మ ప్రదక్షిణ చేస్తారు. ఆత్మ ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకుంటే ఆ పూజ పూర్తయినట్టు. ఇది చెయ్యకుండా పూజ పూర్తి చేసేసాము అనుకుంటే అందులో ఉన్న లోపాలన్నింటికి కూడా పూరణ లేదు. అంటే ఆ లోపాలు అలాగే మిగిలిపోయాయి. అదే పూజ పూర్తయిన తర్వాత ఆత్మ ప్రదక్షిణ చేసి నమస్కారం చేసినట్లయితే ఆ పూజలో ఉన్న లోపాలు ఏవైతే ఉన్నాయో ఆ లోపాలని కూడా అక్కడ పూరించబడతాయి. ప్రధానంగా మీరు బెల్లం వాడతారు నివేదనకి, అవునా? ఈ బెల్లం ఎక్కడెక్కడ వాడతారు? జీలకర్ర బెల్లం కలిపి వివాహంలో తలపైన పెడతారు. ఈ బెల్లానికి కుజుడు అధిపతి. అలాగే గురుని యొక్క లక్షణం తీపికి కూడా చెబుతారు. అందులో తీపి అనే లక్షణం ఉంది, కుజుడు అనే లక్షణాన్ని కూడా చెప్పారు. ఐరన్ కంటెంట్ బెల్లంలో బాగా ఉంటుంది, బాగా తినండి అని చెబుతూ ఉంటారు. పల్లి చిక్కీలు చేసేసుకుని తినేస్తూ ఉంటే ఆరోగ్యం అని చెబితే తింటారు బాగానే. ఈ హార్లిక్స్లు ఇలాంటి వాటి అన్నింటినీ తినడం కంటే అవి చాలా ఆరోగ్యాన్ని ఇచ్చేవి. కాబట్టి ఈ ఆహారము అనే విషయంలో అక్కడ ఆ బెల్లం అనేది ప్రత్యేకించి చెప్పారు కదా, ఇది శరీరానికి సంబంధించి అలాగే ఆలోచన బుద్ధికి సంబంధించి కూడా అక్కడ మనం ఆ లక్షణాన్ని చూడాల్సి ఉంటుంది. ఎందుకు? ఈ తీపి గురుడు అనేవాడు అధిపతి. ఈ గురుడు అనేవాడు జ్ఞానానికి అధిపతి. మళ్ళీ బంగారాన్ని దానం చేస్తే ఆరోగ్యం వస్తుంది. ఎవరైనా ఎదురు వ్యక్తికి డబ్బు రూపంలో ఇచ్చాం, డబ్బు ఇస్తే వాళ్ళు అనుకూలంగా ఉంటారు మనకి. వాడి ఆశతో ఉండొచ్చు, అది తర్వాత విషయం. మనకి పని అవుతుందా లేదా ముఖ్యం. అనుకూలత వస్తుంది, ఆరోగ్యం కూడా సిద్ధిస్తుంది. ఎన్ని రకాలుగాను బంగారము మీకు ఆభరణాలు ధరిస్తే శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది అని, ఈ గ్రహాల యొక్క అనుకూలత కోసము 7 వారాల నగలు వేసుకోవడం అనే విధానాన్ని చెప్పారు. ఆభరణాలు ఆడవాళ్ళకైనా మగవాళ్ళకి లేవా అంటే, మరి విష్ణుమూర్తిని పూజ చేసేటప్పుడు ఏదో పెద్ద కిరీటం పెట్టుకున్నాడు ఆయన, బంగారం కిరీటం, చేతులకి కాళ్ళకి అన్నింటికీ బంగారు ఆభరణాలు ఉన్నాయి, వడ్డాణం కూడా కనిపిస్తుంది. నేను పెట్టుకు తిరుగుతా అంటే పెట్టుకోవడం కష్టం ఇప్పుడు సంపాదించాలంతా. కానీ
అది ధరించినందువలన అది ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. అందులో ఆ ఆభరణాల్లో నవరత్నాలు పొదగబడి ఉంటాయి. కాబట్టి అవి ధరించినందువలన వీడి యొక్క ఆలోచన సక్రమంగా పనిచేస్తుంది. కాబట్టి సూర్యోపాసనతో పాటుగా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ అని చెప్పి 7 వారాలని కీర్తిస్తూ ఆ 7 వారాలకి అధిపతులైన గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కీర్తించడం అనేది అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇదే నవరత్న ప్రదక్షిణ నవగ్రహాల యొక్క ప్రదక్షిణ ఆలయాల్లో చేస్తూ ఉంటారు. అందులో చేసే కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. ఏమిటి అంటే 9 గ్రహాలకి ముందు ప్రదక్షిణ చేయాలి కదా, అందులో 7 గ్రహాలు సవ్యంగా తిరుగుతాయి కదా, రాహుకేతువు ఏమో అపసవ్యంగా తిరుగుతారు కదా, కాబట్టి మనం కూడా ప్రదక్షిణ మిగతా గ్రహాలకన్నింటికి ముందు సవ్యంగా ప్రదక్షిణ చేయాలి, రాహుకేతువులకేమో అప్రదక్షిణంగా చేయాలి అని ప్రచారం చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రచారము మూలం ఏమైనా ఉండాలి కదా, అవతల వాళ్ళ యొక్క లక్షణాన్ని బట్టి కాదు కదా మనం పూజ చేసేది. మనకి ఏ నియమాన్ని చెప్పారో ఆ నియమాన్ని బట్టి పూజ చేయాల్సి ఉంటుంది. ఈ అప్రదక్షిణంగా తిరగడం అనేది చాలా పెద్ద దోషం. ఎందుకు అంటే అప్రదక్షిణం వలన విధ్వంసక శక్తి పెరుగుతుంది. ఇది తుఫాన్లో చూడొచ్చు. మనకి ఈ సముద్ర తీరాల్లోనూ అక్కడ వచ్చే తుఫాన్లు వాటి యొక్క గమనము సవ్యంగా ఉన్నప్పుడు తొందరగా తగ్గిపోతుంది, అపసవ్యంగా ఉన్నప్పుడే పెరుగుతుంది. ముందు చిన్నగానే ప్రారంభమవుతుంది ఏది ప్రారంభమైనా. ఆ చిన్నగా ప్రారంభమైంది అక్కడ ఉన్న పీడనం ద్వారా అపసవ్యంగా తిరిగినట్లయితే పెద్దదవుతూ వస్తుంది. మళ్ళీ సవ్యంగా మారితేనే అది ఆగుతుంది, లేకపోతే ఆగడం కష్టం. కాబట్టి అపసవ్యము అనేది చాలా పెద్ద దోషం. శివాలయంలో కూడా ప్రదక్షిణ చేసే విధానాల్లో మొత్తం చేస్తూ ఉంటారు, కానీ అక్కడ పానుపట్టం దాకా వెళ్ళి పానుపట్టం దగ్గర ప్రారంభించి మళ్ళీ చుట్టూ తిరిగి వెళ్ళి మళ్ళీ అప్రదక్షిణంగా వెనక్కి వచ్చి చేయడం జరుగుతుంది. అంటే పూర్తి అప్రదక్షిణం పూర్తి అవ్వట్లేదు అక్కడ. కాబట్టి అప్రదక్షిణముగా ప్రదక్షిణ చేయడము అనేది లేదు, చెయ్యకూడదు. ఎక్కడైనా సరే, ఏ సందర్భం అయినా సరే. ప్రదక్షిణ ఎవరెవరికి చేయాలి? అందరికీ చేయొచ్చు. తల్లిదండ్రులకి రోజు చేయాలి. ఏమండి ఆ చుట్టూ తిరిగితే ఏదో గుర్తొస్తోందండి మాకు అంటూ ఉంటారు. అది తప్పు, రా తిరగకూడదు అనేస్తుంది. ప్రదక్షిణ చెయ్యకూడదు అని చెప్పడానికి, తప్పని చెప్పడానికి నీకు అనిపించేది ముఖ్యమా, శాస్త్రం చెప్పేది, లేకపోతే పురాణంలో చెప్పేది ముఖ్యమా? కాబట్టి పార్వతీదేవికి శివుడికి కలిపి గణపతి ప్రదక్షిణ చేశాడు, తల్లిదండ్రులను పూజించడం అనేది అక్కడ ప్రత్యేకించి చెప్పారు. మరి దాన్ని ఆచరించాలి కదా. కాబట్టి అలాగా ఆరోగ్యాన్ని, అనుకూలతని, ధనాన్ని అన్నింటినీ పొందడానికి, ఎందుకంటే ఈ 3 జీవితంలో కావాల్సినవి. వేరే ఏదైనా చెప్పండి ఒకసారి నాకు. ఏ విషయం పట్టుకున్నా ఉద్యోగంలో అధికారితో అనుకూలత కావాలి, లేదా సహోద్యోగులతో అనుకూలత కావాలి, ఆరోగ్యం కావాలి, ఆహారం కావాలి. ఈ ఆరోగ్యానికి ఆహారానికి సంబంధం ఉంది కదా. ఇప్పుడు డబ్బు వచ్చేసింది, ఆరోగ్యం వచ్చేసింది, అనుకూలత వచ్చేసింది. ఇవి తప్ప ఇంకా జీవితంలో ఏది వెతుక్కున్నా ఇంకేం కనిపించవు ఈ 3 దాటి. అవి సాధించడానికి సూర్యోపాసన చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి రథసప్తమి నాడు విశేషంగా సూర్యుడిని పూజించుకోవడము, ఆయన సంబంధించిన స్తోత్రాలు అవి పారాయణ చేసుకుంటూ ఉండడం. ఉపవాసం ఉండడం అంటే తిన్నాం మానేసామండి, పొద్దున ఏదో పని చేసుకున్నాము, సాయంత్రం వచ్చాక తిన్నాము కాదు. ఆ రోజంతా కూడా ప్రత్యేకించి సూర్యుని యొక్క స్తోత్రాలు, సూర్యనామాలు చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే అది పూజించినట్టు. లేకపోతే ఏమవుతుంది, మీరు ఏదో ఇంటికి అతిథి వచ్చారు, బాగున్నావా అని చెప్పి ఒకసారి మొహం చూపించేసి వెళ్ళిపోయారు, వస్తాడా మళ్ళీ ఇంటికి? అంటే ఆ రోజు ప్రత్యేకించి ఆయన రోజుగా మనం చెబుతూ ఉన్నప్పుడు ఆ రోజంతా ఆయన కోసం కేటాయించాలి. ధన్యవాదాలు గురువుగారు.